ఎస్ఎంఎస్లు వస్తే ఎవరు ఎక్కువ మెజారిటీ వస్తే ఆ మెజారిటీ తోటి పోస్ట్పోన్ చేయండి. మెజారిటీ రాకపోతే పోస్ట్పోన్ చేయకండి, ఇప్పుడు అట్లన్నా పెట్టండి. సో ఏదో ఒక చర్య, ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి కదా. సో మొత్తం నెగటివిటీ మూట కట్టుకున్నారు. సో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మేము ఓడిపోయినాం, కాంగ్రెస్కే కదా చెడ్డ పేరు, మాదేం పోయిందని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ఏమనుకుంటున్నారో తెలియదు. మీరు కనుక ఈరోజు కూడా డెసిషన్ తీసుకొని ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయకపోతే మిమ్మల్ని మీరు కోల్పోతారు ప్రజలల్లో అనేది నేను ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను క్లియర్గా. ఇగో రేపు ఎగ్జామ్ పెట్టుకొని కూడా వీళ్ళందరూ కమెంట్స్ పెడతా ఉన్నారు. రేపు ఎగ్జామ్ పెట్టుకొని కూడా సో రాహుల్ గాంధీ గారికి మీరు ట్వీట్లు చేస్తా ఉన్నారు, చేశారా? ఎస్, మైపాల్ యాదవ్ కాల్ చేద్దాము. నేను చెప్తా. హలో మహిపాల్ గారు, మహిపాల్ గారు నమస్కారం అండి. సార్ లైవ్లో ఉన్నాం మనము. నిన్న కూడా చాలాసార్లు కాల్ చేసాము, మరి లిఫ్ట్ చేయలేదు. మార్నింగ్ న్యూస్లో చేసాము. అంటే మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, మీ వైఫ్తో మాట్లాడదామని మీ వైఫ్ నెంబర్కి చేసాము అండ్ మీ నెంబర్కి కూడా కాల్ చేసాము. హలో చెప్పండి సార్, ఏంటి పరిస్థితి? కట్ చేశారా? కట్ అయిందా? సో లిఫ్ట్ చేయట్లేదు, మాట్లాడుతూనే కట్ చేశారు. మరి లైవ్లో మహిపాల్ గారికి మరి లైవ్లో మాట్లాడడం ఇష్టం లేదా ఏమో తెలియదు, లిఫ్ట్ చేయట్లేదు కాల్. ఎస్, ఎనీవేస్ ముఖ్యంగా కవితకు అస్వస్థత, ఆంధ్రజ్యోతి అన్ని వార్తలలో కూడా ఇది ఉంది. అండ్ అలాగే ఆసుపత్రిలో చికిత్స అనంతరం తిరిగి జైలుకు. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా గైనిక్ సమస్యతో బాధపడుతున్న ఆమెకు 2 రోజులుగా జ్వరం వస్తోంది. మంగళవారం ఆమె అస్వస్థతకు గురి కావడంతో జైల్లోని వైద్యుల సూచన మేరకు ఆమెను దీనదయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్కు తరలించారు. సుమారు 2 గంటల పాటు వైద్యులు అక్కడ కవితకు చికిత్స చేశారు. పలు రకాల వైద్య పరీక్షలు కూడా నిర్వహించి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. వైద్యుల సూచనల మేరకు కవితను అధికారులు తిరిగి తీహార్ జైలుకు తరలించారు. కాగా కవితకు తీవ్ర అస్వస్థత అనే వార్తలు మీడియాలో రావడంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆందోళన చెందారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం కవితను ఆమె సోదరుడు కేటీఆర్ పరామర్శించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. సో చాలా బాధాకరం. ఏదేమైనప్పటికీ మన తెలంగాణ ఆడపిల్ల, సో డెఫినెట్గా ఆడవాళ్ళు అనగానే చాలా గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇప్పుడు జనరల్గా కూడా సరే లిక్కర్ స్కామ్ ఇవన్నీ కూడా చాలాసార్లు మనం మాట్లాడినాం.
లిక్కర్ స్కామ్ కవిత చేసింది అని చెప్పి కూడా స్కామ్ జరిగింది కాబట్టే తను ఇప్పుడు తిహార్ జైల్లో ఉంది. బట్ చాలామంది కొంతమంది టైం బాగాలేక స్కామ్లో దొరికిపోతారు, దొరకకుండా మాస్క్ వేసుకొని తిరిగే దొంగలు చాలామంది బయట ఉన్నారు. సరే, ఈ విషయం కూడా మనం పక్కన పెడదాం కాసేపు. బట్ ఒక ఏం చెప్తాం, రాజకీయ నాయకురాలుగా కావచ్చు, రోజు బయట తిరిగేవాళ్ళు. సో ఒక్కసారిగా నిర్బంధించేసి ఒక దగ్గర పెడితే అంతకన్నా పెద్ద నరకం ఏముండదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సో ఆడవాళ్లకు రకరకాల గైనిక్ ప్రాబ్లమ్స్ అనేవి స్వతహాగా వస్తూ ఉంటాయి. సో ఇప్పటికే జైల్లో బెయిల్ రావట్లేదు అని చెప్పి కవిత గారు కూడా మరి డిప్రెషన్కి లోనవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో తీవ్రమైనటువంటి డిప్రెషన్లో ఉన్నారు. నన్ను కనుక బయటికి తీసుకురాకపోతే నేను కొత్త పార్టీ పెడతాను అన్న వార్తలు కూడా తను చెప్తున్నట్టు, అంటే తెలంగాణ జాగృతాన్ని ఉధృతం చేసి సో జైల్లో నుంచే పార్టీ నడిపిస్తా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి సో అని చెప్పి తను ఒక వ్యాఖ్యను చేయడం జరిగిందని చెప్పి కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మనం పక్కన పెడితే సో ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్క అమ్మాయికి అనేది ఖచ్చితంగా ఉంటాయి. సో దీనివల్ల మరి జ్వరం రావడము, మరి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు బాగానే ఉందని చెప్పడం, సో డెఫినెట్గా కుటుంబ సభ్యులకు టెన్షన్గానే ఉంటుంది. మరి నాకు తెలిసి పరామర్శించడానికి కూడా వెళ్తుండొచ్చు మేబీ. సో ఏదేమైనప్పటికీ కూడా సో త్వరగా కవిత గారు కోలుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అండ్ అదే రకంగా ముఖ్యంగా జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించండి, విద్యుత్ అక్రమాలపై యథావిధిగా విచారణ, కమిషన్ చైర్మన్ మరికొన్ని కమిషన్ చైర్మన్గా జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించండి, విద్యుత్ అక్రమాలపై యథావిధిగా విచారణ, కమిషన్ చైర్మన్గా మరొకరిని నియమించండి, మీడియా ముందు అభిప్రాయాలు చెప్పారు, వ్యక్తి గౌరవానికి భంగం కలిగే అవకాశం, వాంఛనీయం కాని పద్ధతిలో వ్యవహరించారు, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిపై సుప్రీం ఆగ్రహం, జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా, వారంలో కొత్త చైర్మన్ను నియమిస్తామని చెప్పి సర్కార్, కమిషన్ రద్దు విజ్ఞప్తికి కేసీఆర్ నిరాశే. సో కొత్త చైర్మన్ని నియమిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సో మీడియా ముందుకు వచ్చి ఒక జడ్జి ఎలా మాట్లాడగలుగుతారు, కమిటీ చైర్మన్ ఎట్లా చెప్పగలుగుతారు అనేది మరి సుప్రీంకోర్టులో పిల్లేయడం జరిగింది. సో దాంట్లో మరి అనుమానమే తప్ప సుప్రీం తప్పుపట్టలే. మీడియా ముందు నేను అభిప్రాయం చెప్పలేదు, ఊహాజనిత కథనాల వల్లే మాట్లాడాల్సి వచ్చింది, విలేకరులతో జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలు. సుప్రీంకోర్టులో తొలిసారిగా మణిపూర్ జడ్జి, ఆ రాష్ట్రానికి చెందిన జస్టిస్ కోటీశ్వర్ సింగ్ న్యాయమూర్తిగా నియామకం, మరో జడ్జిగా జస్టిస్ ఆర్ మహదేవన్, బీసీ సామాజిక వర్గానికి అవకాశం, వైవిధ్యతకు కొలీజియం పెద్దపీట, 34కు చేరుకోనున్న న్యాయమూర్తులు సంఖ్య